ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీ ప్రమాదం తప్పింది. భక్తులతో కిటకిటలాడుతున్న క్షేత్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కలకలం సృష్టించాయి. శ్రీశైలం ఆలయం సమీపంలోని ఒక వీఐపీ కాటేజ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అసలు అక్కడ ఏం జరిగింది? భక్తులు సురక్షితంగా ఉన్నారా? శ్రీశైలం దేవస్థానం పరిధిలోని ఒక వీఐపీ కాటేజ్ గదిలోని ఏసీ ఒక్కసారిగా పేలడం వల్ల ఈ మంటలు వ్యాపించాయి. కాటేజ్లోని ఫర్నిచర్ మరియు ఇతర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. పవిత్ర క్షేత్రం శ్రీశైలంలో భక్తులు బస చేసే ఒక వీఐపీ కాటేజ్లో ఉన్నటువంటి భారీ శబ్దం వినిపించింది. గదిలోని ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలిపోవడంతో మంటల క్షణాల్లో గది మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగలు రావడంతో చుట్టుపక్కల ఉన్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలు అదుపులో తెచ్చారు. దీనివల్ల మంటలు పక్కనే ఉన్న ఇతర కాటేజీలకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆలయ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇతర కాటేజీల్లో కూడా ఎలక్ట్రికల్ వైరింగ్ మరియు ఏసీల కండిషన్ తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎండలు పెరుగుతున్న తరుణంలో ఏసీల వినియోగం పెరుగుతోంది. పాతబడిన ఏసీలు లేదా వైరింగ్ లోపాల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. శ్రీశైలంలో జరిగిన ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, పరిస్థితి ఇప్పుడు పూర్తిగా అదుపులో ఉందని దేవస్థానం ప్రకటించింది.